కాలనీలో నివాసం ఉంటున్న రమణమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలన్న పోలీస్ కమిషనర్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న ఎల్లప్పుల రమణమ్మ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల సమాచారంతో మృతురాలి కుమారుడు ఇంటికి వచ్చి చూడగా రమణమ్మ మంచంపై మృతి చెంది ఉండగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, సుమారు 5 తులాల బంగారు గాజులు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటనా స్థలం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి మృతురాలి కుమారుడితో మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉన్నా లేదా ఘటనకు సంబంధించిన ఏదైనా కీలక సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియచేయాలని సూచించారు.